హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డే 1 ఫినాలే డే 1 ఫస్ట్ 1.5 అవర్ నైట్ 10:30కి లైన్స్ ఓపెన్ అయ్యాయి కదా. 10:30 టు 12 ఓ క్లాక్ వరకు ఎవరు హాట్‌స్టార్ ఓటింగ్లో లీడింగ్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, థర్డ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఫోర్త్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు ఉన్నారు విత్ పర్సంటేజ్ మనం మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఫస్ట్ 1.5 అవరే. ఫస్ట్ 1.5 అవర్ బేభత్సమైన ఓటింగ్ పడింది. బేవస్ ఎక్స్పెక్ట్ చేయలేదు బీబీ టీం కూడా. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ప్రపంచం. ఒకటి నేను చెప్పబోతుంది ఏందిరా అంటే, చాలా 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 టఫ్ ఫైట్ జరుగుతుంది. చాలా టఫ్ ఫైట్ ఫస్ట్ పొజిషన్కి. జస్ట్ ఒక 1.75 డిఫరెన్స్ ఉంది హాట్‌స్టార్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్కి. అంత ర్యాంపేజ్ ఓటింగ్ పడుతుంది. ఇది అలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకురా అంటే ఇది హాట్‌స్టార్ ఓటింగ్. దట్టు నేను చెప్పాను కదా, ఎవ్రీడే 12 ఓ క్లాక్ వరకు పడిన ఓటింగ్ రిపోర్ట్ వచ్చేస్తుంది హాట్‌స్టార్ ఓటింగ్ది. ఫోన్ కాల్ ఓటింగ్ మాత్రం వీకెండ్ వస్తుంది. సో ఇది కూడా అంతే, ఫోన్ కాల్ ఓటింగ్ కాదు. కానీ నేను చెప్తుంది ఏంద్రా అంటే, హాట్‌స్టార్ ఓటింగ్ బట్టి ట్రెండ్ పట్టుకోగలమా అంటే ట్రెండే పట్టుకోగలం, కానీ ఎగ్జాక్ట్గా ఇలానే అవుతుందని లేదు. ఎందుకంటే కొంతమందికి హాట్‌స్టార్ ఓటింగ్ పడుతుంది, కొంతమందికి హాట్‌స్టార్ ఓటింగ్ అంటే ఫోన్ కాల్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది, ఆర్ వైస్ వర్స్ అవుతుంది, ఆర్ కొంతమందికి సేమ్ అవుతుంది. ఇప్పుడు ఇమాన్యుల్, డిమాండ్ పవన్ వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఫోన్ కాల్ ఓటింగ్ ముందు గట్టిగా పడ్డది. సో ముందుగానే డిస్క్లైమర్ వేస్తున్నా, ఇది హాట్‌స్టార్ ఓటింగ్, అది కూడా ఫస్ట్ 1.5 అవర్ది. రేపటి నుంచి 24 అవర్స్ది వస్తుంది. నిన్న రాత్రి నిన్న ఆఫ్టర్ 12 తర్వాత నుంచి ఈరోజు 12 వరకు ఎవ్రీడేవి రేపు. సో ఎవ్రీడే మార్నింగ్ నేను ఆ రిపోర్ట్ పుల్ చేసి ఆ రిపోర్టు చెప్తా, యూట్యూబ్ పోల్ ట్రెండ్ ఎలా ఉందో చెప్తా, అండ్ బయట బజ్ ప్రకారం ఎవరికి ఛాన్స్ ఉంది అది కూడా చెప్తా. ఏం చెప్పినా సరే మీరు అది జస్ట్ విని ఆస్వాదించి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటు వేసుకోండి. ఏ ఓటు వేస్తారు, ఎలా ఓట్లు వేస్తారు, రెండు మోడ్లు ఉన్నాయి. ఒకటి హాట్‌స్టార్లో లాగిన్ అయ్యి హాట్‌స్టార్ ద్వారా ఓటేయండి. ఇంకొకటి ఫోన్ కాల్ ఓటింగ్. ఫోన్ కాల్ ఓటింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఫోన్ కాల్ నెంబర్ లేవంటే స్టోరీస్లో పెట్టాను చూడండి. నేను ఎవ్రీడే మీకోసం స్టోరీలో పెడతాను ఇన్స్టాగ్రామ్లో, అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. 5గురిది పెట్టాను నిన్న, మై రివ్యూస్ అఫీషియల్. అలాగే ఇలా ఓటింగ్ ట్రెండ్, ఓటింగ్ రిజల్ట్స్ కూడా అక్కడ త్వరగా పెట్టేస్తాను వీడియో కంటే ముందు. ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్. ఓకేనా? సో అబ్రాడ్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఓటింగ్ మేము వేయలేమంటే మీరు వేయొచ్చు. ఇండియన్ సిమ్ కార్డు ఉంటే దాని ద్వారా మీరు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు, ఆర్ హాట్‌స్టార్ ద్వారా చేయాలంటే VPN యూజ్ చేసి కూడా వేయొచ్చు. ఓకేనా? సో రెండు ప్రాసెస్ల ద్వారా చేయొచ్చు. ఓటింగ్ది ఒక్కసారి నెంబర్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకొని కావాలండి. సంజనా గల్రాని గారికి అయితే 8886504660. సంజనా గల్రాని గారికి మీరు ఫోన్ కాల్ ద్వారా ఓట్ వేయాలంటే 8886504660. ఓకే, ఇమాన్యుల్కి మీకు కాల్ చేయాలంటే 8886504552. ఇమాన్యుల్కి 8886504552. ఓకే, తనుజ గారికి ఓట్ వేయాలంటే 8886504664. మళ్ళీ చెప్తున్నా, తనుజ గారికి అయితే 8886504664. నెక్స్ట్ కళ్యాణ్ పడాలకి మీరు ఓటు వేయాలంటే 8886504555. లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైం. కళ్యాణ పడాలకి 8886504555. అలాగే డిమాండ్ పవన్కి ఓటు వేయాలంటే 8886504551. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, డిమాండ్ పవన్కి 8886504551. సో ఇవి ఫోన్ కాల్ నెంబర్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే ఇవే నెంబర్లో మీరు వీడియోలో ముందుకి వెనక్కిలో కూడా వస్తుంది. అలాగే మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా పెట్టిన అక్కడ చూడండి. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు వన్ బై వన్ వద్దాం. ఫస్ట్ హాట్‌స్టార్ చెప్తా. 1.5 అవర్లో ఎలా ఉందిరా తెలుసా? ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి ఆ డిఫరెన్స్ ఉంది, ఒక 1.75 డిఫరెన్స్ ఉంది. సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి ఆల్మోస్ట్ ఒక 8%, 7 to 8% డిఫరెన్స్ ఉంది. అంత గ్యాప్ ఉంది చూడండి. అలా ఫస్ట్ గంటన్నర ఓట్లలోనే. నెక్స్ట్ మూడో పొజిషన్కి నాలుగో పొజిషన్కి 5% డిఫరెన్స్ ఉంది. అర్థమైంది మీకు? అంత డిఫరెన్స్ ఉంది. అండ్ నాలుగో పొజిషన్కి ఐదో పొజిషన్కి ఆల్మోస్ట్ ఒక 4 కాదు, ఒక 5% డిఫరెన్స్ ఉంది. సో అంటే ఫస్ట్ పొజిషన్ తప్ప మిగిలిన పొజిషన్లు అన్నిటికీ చాలా డిఫరెన్స్ ఏర్పడింది. ఆ గ్యాప్ మరి ఫిల్ అవుతుందా లేదా అనేది ఈ నెక్స్ట్ 4 days చెప్తుంది. కానీ
ఫస్ట్ పొజిషన్ మాత్రం నెక్ టు నెక్ పడుతుంది. సో ఫస్ట్ పొజిషన్కి అంటే విన్నర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ 2 పొజిషన్లో ఉన్నది కళ్యాణ్ అండ్ తనూజ. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఫస్ట్ 2 పొజిషన్లో ఫైట్ చేస్తుంది, భీకరమైన ఫైట్ జరుగుతుంది, భీకరమైన ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ పడాలా అండ్ తనూజ పుట్టస్వామి. లీడింగ్లో ఎవరున్నారా అంటే ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా లీడింగ్లో ఉన్నాడు విత్ 29 సంథింగ్. 29 సంథింగ్ డిస్మిస్ చెప్పట్లేదు నేను. సో 29+% ఓట్ షేర్తో ముందుకు దూసుకెళ్ళిపోతున్న కళ్యాణ్ పడాలా. ఎస్, సో హాట్స్టార్ ఫస్ట్ 1.5 hour ఓటింగ్లో కళ్యాణ్ పడాలా లీడింగ్లో ఉన్నాడు ఫస్ట్ పొజిషన్లో. సో ఇదే కంటిన్యూ అవుతుందా అంటే మన చేతిలో లేదు. సో ఫస్ట్ 1.5 hourలో మాత్రం ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. నెక్స్ట్ రేపు వచ్చేసరికి హాట్స్టార్లో కళ్యాణ్ ఉంటాడా లేదని రేపు మాట్లాడదాం. అండ్ రేపు పడే ఓటింగ్ బట్టి ఉంటుంది. అండ్ ఫోన్ కాల్ ఓటింగ్లో ఇలానే పడుతుందంటే మనకు తెలియదు. సో నేను ముందుగానే డిస్క్లైమర్ వేసాను కదా, దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు హాట్స్టార్. సో ఇది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఓటు వేసుకోండి. సెకండ్ పొజిషన్లో ఆబ్వియస్లీ తనూజ గారు. ఆమెకి 27 చిల్లర. ఇద్దరికి ఒక 1.75% డిఫరెన్స్ ఉంది. ఆ 1.75 మార్జిన్ చిన్నదా పెద్దదా అంటే చిన్నదనే చెప్పుకోవాలి. ఈజీగా మారిపోవచ్చు టేబుల్ టర్న్స్ అయిపోతే. కానీ సెకండ్ పొజిషన్లోనే ఉన్నారని చెప్పుకోవాలి తనూజ పుట్టస్వామి గారు. ఫోన్ కాల్లో మరి ఎలా ఉంది అంటే ప్రీవియస్ లెగసీ డేటా ఆర్ హిస్టారికల్ డేటా మనం మాట్లాడుకుంటే ఫోన్ కాల్ ఓటింగ్లో ఇద్దరు కూడా నెక్ టు నెక్ వచ్చింది. సో మోస్ట్లీ ఇలానే కంటిన్యూ అవుతుంది. మోస్ట్లీ ఇలాగే ఉండొచ్చేమో. ఒకవేళ ఫోన్ కాల్లో శాంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చినా రావు, ఒకవేళ వచ్చినా ఇలానే ఉంటుంది. సో ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్, సెకండ్ పొజిషన్లో తనూజ విత్ 1.75% మార్జిన్ హాట్స్టార్ ఓటింగ్లో దూసుకు వెళ్తున్నారు. అది మ్యాటర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ షాక్ అవుతారు. థర్డ్ పొజిషన్ డిమాండ్ పవన్. ఆల్మోస్ట్ 20% ఓట్ షేర్తో 19 something దూసుకు వెళ్తున్నాడు. నేను మీకు చెప్పాను లాస్ట్ వీక్ బీభత్సమైన ఓటింగ్ డిమాండ్ పవన్కి వచ్చింది. కానీ కొంతమంది డిమాండ్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నాడు, డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయిపోతాడు అని చెప్పి ప్యానిక్కే నాకు వరదలా వచ్చే మెసేజ్లు. లేదు, కాకపోతే నాకు చిన్న డౌట్ ఏముండేదంటే కళ్యాణ్ పడాలా ఓట్లు యాడ్ అయ్యాయని చెప్పి. కానీ ఫస్ట్ 1.5 hour ఇది ఫస్ట్ అందరూ షాక్ అయింది. ఫస్ట్ పొజిషన్ కాదు, ఫస్ట్ పొజిషన్ ఎలాగో కళ్యాణ్ తనూజ కొట్టుకుంటారు, ఇలానే ఉంటుంది, 1% 2% డిఫరెన్స్లో ఉంటుంది అనుకున్నారు. అలానే ఉంది. కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు. దీనికి అంత షాక్ లేదు. షాకు మూడో పొజిషన్లో డిమాండ్ పవన్కి ఎంత ఓటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. సో చాలా గట్టి ఓటింగ్ పడుతుంది. 19% అంటే 19 కాదు, క్లోజ్ టు 20%. అరాచకం. ఎందుకు వాళ్ళు షాక్ అయ్యారు అంటే డిమాండ్ పవన్కి ఇంతకుముందు హాట్స్టార్లో అంత పెద్ద ఓటింగ్ లేదు, మొత్తం రూరల్ ఓటింగ్ అంటే ఫోన్ కాల్ ఓటింగ్. అలాంటిది హాట్స్టార్లో ఎంత ఓటింగ్ పడుతుంది అంటే ఫోన్ కాల్లో ఏ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఒకవేళ ఫోన్ కాల్ హాట్స్టార్ కలిపితే సెకండ్ పొజిషన్కి వస్తాడా, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. నేను చెప్పాను కదా ఫోన్ కాల్ ఓటింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కొన్నిసార్లు ఫోన్ కాల్ ఓటింగ్ డిమాండ్ పవన్ది తనూజ కళ్యాణ్ కంటే కొంచెం బెటర్ అయ్యిందంట 1% కొన్నిసార్లు. సో మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. మూడో పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. అది ఫోర్త్ పొజిషన్. ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇది కొంచెం బాధాకరమే. టాస్క్ మాస్టర్, ఆల్రౌండర్, ఎంటర్టైనర్, 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, గోల్డెన్ స్టార్ వచ్చిన ప్లేయర్ ఇమాన్యుయల్. జస్ట్ బికాజ్ నామినేషన్స్లోకి సరిగ్గా రాకపోవడం వల్ల క్రియేట్ అయిన నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే 14% ఉన్నాడు. చూడండి, ఇమాన్యుయల్ లాంటి ప్లేయరు, భీకరమైన ప్లేయరు 14% అంటే డిమాండ్కి ఇమాన్యుయల్కి ఆల్మోస్ట్ 5+% డిఫరెన్స్. అది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. సో హాట్స్టార్ ఓటింగ్లో చాలా పూర్ ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్కి. కానీ ఇమాన్యుయల్ హిస్టారికల్ డేటా ప్రకారం ఫోన్ కాల్లో గట్టిగా పడుతుంది రూరల్ ఏరియాస్ నుంచి అవి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హాట్స్టార్లో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఓటింగ్ ఇలా ఉంటుందని అసలు ఎవడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ 1.5 hourలో ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది డిసప్పాయింటింగ్ న్యూసే. బట్ మీరు దీనివల్లే ఓట్లు ఇలానే కంటిన్యూ అవుతుందని మాత్రం మీరు ఫిక్స్ అవ్వద్దు. ఇది జస్ట్ ఫస్ట్ 1.5 hours డేటా, జస్ట్ ఆ 90 నిమిషాల తాలూకు హాట్స్టార్ డేటా. ఓకే. లాస్ట్ పొజిషన్లో సంజనా గారు ఉన్నారు, క్లోజ్ టు 9%, 8 point something.
సో ఇది ఎక్స్పెక్టెడే, సంజయ్ గారు 5th పొజిషన్లోనే ఉంటారనేది ఎక్స్పెక్టెడే, అండ్ సింగిల్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇలానే ఉంటుందని అనుకోవద్దు, మీరు కూడా డిమోటివేట్ అవ్వద్దు. సో ఆమెకు కూడా మీరు మంచిగా ఓట్లు వేసుకోండి. ఓట్లు వేస్తే 4th పొజిషన్ 3rd పొజిషన్ కూడా ట్రై చేసుకోండి. చెప్పలేము, ఫోన్ కాల్ ఓటింగ్లో కూడా గట్టిగా రావచ్చు కదా. బట్ వీళ్ళ 5గురిలో సింగిల్ పర్సెంట్లో ఉన్నది సంజన గారు విత్ 8 పాయింట్ సంథింగ్, క్లోజ్ టు 9%. సో మీరు గమనిస్తే ఫస్ట్ సెకండ్ పొజిషన్ తప్ప మిగిలిన అన్ని పొజిషన్లకి 5% డిఫరెన్స్ ఉంది. 3rd పొజిషన్కి 2nd పొజిషన్కి ఆల్మోస్ట్ 7-8% డిఫరెన్స్ ఉంది. సో ఇదే కానీ కంటిన్యూ అయితే ఫోన్ కాల్లో ఇంకా ఇది ఫిక్స్ అవుతుంది పొజిషన్. బట్ చెప్పాను కదా, ఫోన్ కాల్ ఓటింగ్ మన చేతుల్లో లేదు, ఇలానే పడుతుందని అస్సలు గ్యారంటీ లేదు, ఏదైనా మారవచ్చు. ఇప్పుడు కళ్యాణ్కి 29 ఉంది, తనూజకి 27 చిల్లర ఉంది. ఏమో ఫోన్ కాల్ ఓటింగ్ వచ్చిన తర్వాత తనూజ పైకి వచ్చేయచ్చు, లేదా ఫోన్ కాల్ ఓటింగ్లో కళ్యాణ్కి బీభత్సంగా ఉంటే ఈ మార్జిన్ 1.75 సంథింగ్ కల్లా 3% అవ్వచ్చు. మీకు అర్థమైందా? సో అలా ఉంటుంది. సో నేను చెప్తున్నాను కదా, రోజు ఈ రిపోర్ట్ వినండి, ఆస్వాదించండి. బట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి అయితే మీరు ఓటు వేసుకోండి. సో అంతకు మించి నేనేమీ చెప్పను. అండ్ ఏ పిఆర్ యాక్టివిటీస్కి మ్యానిపులేట్ అవ్వద్దు. ఇందాక ఇచ్చిన నెంబర్లు ఉన్నాయి కదా, అది ఫోన్ కాల్ నెంబర్, ఆ ఫోన్ కాల్ ఓటేయండి. డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాను, సో ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.